మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాము. హీరోయిన్ కాజల్ తెలుసు కదండి మీకు అందరికీ. ఈమె ఎంతో మంచి హిట్ సినిమాలలో నటించింది. ఒకప్పుడు నెంబర్ 1గా ఉండే కదా. అయితే తను పెళ్ళి అయిపోయింది. అజయ్ దేవగన్ని పెళ్ళి చేసుకుంది. పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి కూడా ఏవో కొంత అతిథి పాత్రలలో మాత్రమే నటిస్తూ తను చక్కగా కుటుంబ పరంగా సాంప్రదాయబద్ధంగా జీవిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఆమె గురించి గ్యాసిప్స్ కానీ అట్లాంటి ఇంకేవి కూడా నెగటివ్గా ఒక్కటి కూడా న్యూస్ ఉండదు ఎప్పుడు కూడా ఆమె గురించి. తర్వాత ఆ మధ్యలో మనము వినాయక చవితి అప్పుడు కూడా దేవి నవరాత్రులప్పుడు ఒక గుడిలో చెప్పులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే చెప్పులు వేసుకొని రావద్దు అని వాళ్ళందరినీ చెప్పి చెప్పులు విడిపించి లోపలికి తీసుకువెళ్ళింది. అంటే మన సనాతన ధర్మము, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటించే నిండైన మహిళ చాలా గౌరవిస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఎంతో గౌరవించబడుతుంది. ఆ విధంగా ఉన్నవాళ్ళు, మన సాంప్రదాయాలను పాటించి గౌరవించే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా గౌరవించబడతారు మహిళలు కదా. అయితే ఈ విషయంలో నాకు చాలా ఆమె యాక్ట్రెస్గా నాకు చాలా ఇష్టం. ఆమె సినిమాలు కూడా చూసినాము. అదేవిధంగా ఆమె పర్సనల్గా కూడా ఆమె బిహేవియర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్కడైనా కూడా. అటువంటి మనిషి ఇంకొకసారి ఇప్పుడు మనకి న్యూస్లో చెప్పుకునే అవకాశం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది కూడా వినండి, చాలా మంచి విషయం ఇది. అయితే ఈమె పెళ్ళైన తర్వాత సినిమాలు తగ్గించుకుంది కాబట్టి ఏం చేస్తుంది అంటే అనాథ పిల్లలు, ఎవరైనా మహిళలు ఇట్లాంటి వాళ్లకు ఏవైనా చేయూతనిచ్చే పనులు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. వాటిలో ఆమె బిజీగా ఉంటుందన్నమాట. అయితే అట్లా మంచి పనులు చేస్తుంది ఈమె. మాతా శిశువుల గురించి అని ఈమెకి కర్మవీర్ పురస్కార్ అనేది వచ్చింది, అవార్డు ఇచ్చారు. చాలా చక్కగా ఇవి సేవ చేస్తుంది అందరికీ అని. అయితే అటువంటి మంచి నటి తర్వాత సేవా భావంతో చక్కగా సేవ చేస్తూ ఉంటుంది, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా. అయితే ఈ బాలీవుడ్లో ఉన్నప్పటికీ బాలీవుడ్లో ఇతర హీరోయిన్లు, హీరోలు లాగా వీళ్ళు ఎప్పుడూ ఉండరండి. వీరు అజయ్ దేవగన్ కానీ కాజల్ కానీ. అయితే ఈవిడ ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేసిండు. ఎవరంటే న్యూస్ 18 ఇండియా అట, హిందీ. అయితే ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్ని విషయాలు అడుగుతూ ఏమడిగాడంటే, అందరూ ఫేమ్ అయిపోతూ ఉంటారు కదా అండి, అసలు ఫేమ్ అవడం అంటే ఏమిటి అంటే నలుగురిలో తెలిసిపోవడం ఇవాళ రేపు. అయితే ఈమె ఏమంటుంది అంటే అలా ఫేమ్ అవడం అనేది ఈ రోజుల్లో ఈజీ అంటే ఎలాగో అలాగా ఏదో ఒకటి పాడు పని చేసినా ఫేమ్ అయిపోతారు, మంచి పని చేసినా ఫేమ్ అయిపోతూ ఉంటారు. కాకపోతే నీతివంతంగా ఉండి ఫేమ్ అయిన వాళ్ళంటేనే నాకు ఇష్టము, అటువంటి వాళ్ళనే నేను గౌరవిస్తాను అని చెప్పిందట. చెప్తే అతను ఏమడిగిండంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారంటారా ఇప్పుడు ఎవరన్నా అని అడిగితే ఆమె చక్కగా టక్కుమని చెప్పేసిందట. చాలా కొద్దిమందే ఉంటారు, ఆ కొద్దిమందిలో కూడా వాళ్ళ చేసిన పనుల వల్ల ఫేమ్ అవడము అనేది ఒక నరేంద్ర మోడీ గారే అలా ఫేమ్ అయింది. ఆయన అంటే నాకు చాలా ఇష్టము, నేను అభిమానించే నిజాయితీ పరుడుగా అభిమానించే వ్యక్తి మొట్టమొదటగా ఎవరు అంటే నరేంద్ర మోడీ గారే. ఈ మధ్యకాలంలో ఇలా ఇంత నిజాయితీగా తనకు తాను చేసిన పనుల వల్ల ఫేమ్ అయిన వ్యక్తి ఓన్లీ నరేంద్ర మోడీ గారే అని చెప్పిందట. అంటే చూడండి ఎంత సంస్కారవంతంగా.
కనీసం మన వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విచ్చలవిడిగా నటించడము డబ్బు కోసము, ఏ సినిమా అంటే ఆ సినిమాలు చేయడం, మళ్ళా డబ్బులు సంపాదించుకున్నాకైనా కనీసం ఒక మంచి పనికి ఒక మంచి మాట మాట్లాడతారా అంటే ఏ విషయంలో లేరండి. హీరోలు లేరు, హీరోయిన్లు లేరు, ఎవరూ లేరు. మన టాలీవుడ్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఒక మంచి పని చేసినప్పుడు ఒక వ్యక్తిని గౌరవించడము, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడడం అన్న సభ్యత. ఎందుకు అంటున్నానంటే సామాన్యులు మాట్లాడడం వల్ల దానికి ఏమీ ఉపయోగం ఉండదు. ఒక స్థాయిలో సెలబ్రిటీలు అంటారు కదా వీళ్ళని, కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, జనాలందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు, ఒప్పుకుంటారు. వీళ్ళు ఏది చెప్తే అది. అట్లాంటప్పుడు వీళ్ళు ఇట్లా మంచి పనులు చేసిన వాళ్ళని మంచివాళ్ళు అని చెప్పారనుకోండి, ఎంత బాగుంటుంది. అది మన సమాజం అంతా ప్రక్షాళన అయిపోతుంది ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి. కాబట్టి మనము ఆమెను అభినందిస్తూ అంత మంచిగా చెప్పినందుకు అట్లా ఆదర్శంగా తీసుకొని మన టాలీవుడ్ వాళ్ళు కూడా మన సాంప్రదాయాలు, మన సనాతన ధర్మము, మన గురించి గొప్పగా భావిస్తూ మాట్లాడాలి, ముందుకు రావాలి. ఇప్పుడైనా ఇంకెప్పుడండి వీళ్ళు మాట్లాడేది? 70 ఏళ్ళు వచ్చి ఇంకా యాక్టింగ్ చేసుకుంటూ సంపాదించుకోవడమే కానీ, మనం ఇచ్చే డబ్బులతో వాళ్ళు పెరిగిపోవడమే కానీ ఈ సమాజం కోసము ఒక మంచి మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ఏం లాభం చెప్పండి? అవునంటారా కాదంటారా? మరి మీరేమంటారో నాకు కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.